తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్ లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. ఓకే, ఇప్పుడు మనకి కొత్త సిలబస్లో ఈ చాప్టర్ పేరు సాంఘిక శాస్త్రాలు, ఒక సమైక్యత అధ్యయనము, భావనలు. ఇదే చాప్టర్ని మన పాత సిలబస్లో సాంఘిక స్వభావము, పరిధిని ఉంటుంది. ఏదైనా ఒకటే, మొత్తం ఉన్న కంటెంట్ అంతా ఒకటే. అయితే ఈ చాప్టరు ఒక చిన్న సామెత లేదా ప్రోవెర్బ్ పైనే ఆధారపడి ఉంటుంది. అదేంటంటే సాంఘిక శాస్త్రము నిన్ననే పుట్టింది, నేడే పురుడు పోసుకుంది అనే ఈ వాక్యం మీద మొత్తం అంతా ఈ చాప్టర్ అంతా ఉంటుందండి. ఓకే, మరొకసారి గుర్తుపెట్టుకోండి. ఏంటి? సాంఘిక శాస్త్రం అనేది నిన్ననే పుట్టింది, నేడే పురుడు పోసుకుంది. క్లియర్? ఓకే, అంటే చూద్దాం. సాంఘిక శాస్త్రము మొట్టమొదట మన ప్రపంచంలో మిగిలిన శాస్త్రాలతో పోల్చితే ఇది న్యూలీ బోర్న్ సబ్జెక్ట్. ఎలాగో చూద్దాం. చూడండి, ఫస్ట్ మొట్టమొదట అమెరికా దేశంలో 1905వ సంవత్సరంలో ఈ అమెరికా సాహిత్యంలో మొట్టమొదట ఈ సాంఘిక శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించారు. ఏ పదం ఉపయోగించారు? సాంఘిక శాస్త్రం. ఈ పదాన్ని ఉపయోగించారు. అప్పుడు ఆ అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకు ఏంటి సాంఘిక శాస్త్రము అంటే సోషల్ స్టడీస్ అని అర్థం వాళ్ళకి ఎవరికి తెలియలేదు. ఇప్పుడు ఇన్ ది ఇయర్ ఆఫ్ 1905 అందరూ దాని గురించి డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏదైనా సరే ఒక కొత్త పదం వచ్చిందనుకోండి, మనం డిక్షనరీ చూసి వెతుకుతాం కదా, అట్లాగే అమెరికాలో ఉన్న స్టూడెంట్స్, విద్యార్థులు, పిహెచ్డి స్కాలర్స్ అందరూ దీని మీనింగ్ తెలుసుకోవడానికి కోసము వాళ్ళ యొక్క అమెరికా దేశంలో ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ వెతికారు. కానీ ఎవరికి దీని మీనింగ్ తెలియలేదు. అప్పుడు ఏం చేసిందంటే అమెరికన్ గవర్నమెంట్ 1912వ సంవత్సరంలో ఈ పదానికి అర్థం ఏంటి అని తెలుసుకోవడానికి ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ పేరు ఏంటంటే సాంఘిక విజ్ఞాన మండలి. ఇది ఆ కమిటీ పేరు, సాంఘిక విజ్ఞాన మండలి. ఈ కమిటీలో కొంతమంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు ఏం చేస్తారంటే ఆ పదం యొక్క మీనింగు కనుక్కోవడం. వీళ్ళు అమెరికాలో ఉన్నటువంటి అన్ని సాహిత్యాలు, అన్నీ వివిధ రకాల పుస్తకాలన్నీ వీళ్ళు స్టడీ చేసి
వీళ్ళు ఏం చేశారంటే ఆ సాంఘిక శాస్త్రం యొక్క అర్థాన్ని ఫైనల్గా కనుక్కొని వీళ్ళు చెప్పారు. ఆ గవర్నమెంట్కి మళ్ళీ తన డాక్యుమెంట్ని సబ్మిట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్లు ఏం చెప్పారంటే, అయ్యా సాంఘిక శాస్త్రం అనేది ఒక అద్భుతమైన శాస్త్రము. ఈ సాంఘిక శాస్త్రం అంటే మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రము మరియు బాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే సబ్జెక్టు అని వాళ్ళు ప్రధానంగా ఈ 2 అంశాలతో అమెరికా గవర్నమెంట్కి నివేదిక సమర్పిస్తారు. ఇప్పుడు 1914 సంవత్సరంలో అప్పుడు అమెరికా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, అబ్బా ఇంత మంచి సబ్జెక్టా, అంటే సమాజంలో మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుందా, అలాగే బాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుందా, కాబట్టి ఇంత మంచి సబ్జెక్ట్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనము ఇంకా దీని గురించి పరిశోధన చేయాలి, ఇంకా దీని గురించి ఎక్కువగా లోతుగా తెలుసుకోవాలి, దీన్ని కూడా ఒక శాస్త్రంగా పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే 1914లో ఈ సాంఘిక శాస్త్రం అనే పదానికి అధికారయుత గుర్తింపు ఇస్తారండి. అధికారయుత గుర్తింపుని ఇస్తారు. ఇప్పుడు 1914 సంవత్సరంలో ఇప్పుడు అధికారిత గుర్తింపు ఇచ్చారు. ఇక 1916 సంవత్సరంలో ఏం చేస్తారంటే ఈ సాంఘిక శాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా అమెరికా దేశ పాఠశాలల్లో దీనిని ఈ సబ్జెక్ట్ని ప్రవేశపెడతారు. ఇప్పుడు 1916 సంవత్సరం. ఓకే, ఇది దీని యొక్క చరిత్ర. అంటే మిగిలిన శాస్త్రాలతో పోల్చితే ఏవి గణిత శాస్త్రము, అలాగే మన విజ్ఞాన శాస్త్రము, అలాగే మన లిటరేచరు, అలాగే ఇంకా చాలా వైద్య శాస్త్రము ఇవి ఎప్పుడో క్రీస్తు పూర్వం నుంచి ఈ బాబిలోనియన్లు, అరబ్బులు ఆ కాలం నుంచి, రోమన్లు ఆ కాలం నుంచి వచ్చాయి. కానీ వాటితో అంటే అవి కనుగొని కొన్ని వందల వేల సంవత్సరాలు అయ్యాయి. కానీ వాటితో పోల్చితే ఇది ఇప్పుడు 1916 కదా సాంఘిక శాస్త్రమైన సబ్జెక్ట్ వచ్చింది. అంతవరకు సాంఘిక శాస్త్రమైన సబ్జెక్ట్ లేదు కదా. అంటే మిగిలిన శాస్త్రాలతో పోల్చుకుంటే ఇది రీసెంట్లీ బోర్నడ్. ఎప్పుడు బోర్నడు? 1916 సంవత్సరంలో. అందుకే సాంఘిక శాస్త్రము నేను స్టార్టింగ్ స్టేట్మెంట్ చెప్పాను కదా, నిన్ననే పుట్టింది, అంటే 1916లో జన్మించింది. వాటితో పోల్చుకుంటే ఇది న్యూలీ బోర్న్ సబ్జెక్ట్. ఓకే, అందుకే మనకు చాలాసార్లు మనకు డిఎస్సిలో బిట్ అడిగారు, ఈ కింది వానిలో నూతనమైన శాస్త్రం ఏది, లేకపోతే ఈ కింది వానిలో నూతనమైన పదం ఏది అని అడిగాడు. చాలాసార్లు డిఎస్సికి అడిగాడు. అప్పుడు సామాన్య శాస్త్రము, అలాగే గణిత శాస్త్రము, సాంఘిక శాస్త్రము, అలాగే పరిసరాల విజ్ఞానం అన్నాడు. అప్పుడు ఆన్సర్ ఏంటవుతుంది? సాంఘిక శాస్త్రం. ఇది నూతనమైన పదం. ఓకే, రైట్. అయితే దీనిని మన భారతదేశంలో, మన ఇండియాలో మొట్టమొదట గాంధీ గారు 1937వ సంవత్సరంలో తన బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ప్రాతిపదిక విద్య, ఈ ప్రాతిపదిక విద్యలో ఈ సాంఘిక శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించారు. సాంఘిక శాస్త్రం అనే పదాన్ని తను ఉపయోగించారు. మరి గాంధీ గారు ఉపయోగించారు కాబట్టి అప్పుడు అందరికీ ఏంటి సాంఘిక శాస్త్రం అని మన ఇండియాలో కూడా దీని గురించి లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరము ఏర్పడింది. తర్వాత మన సెకండరీ విద్యా కమిషన్ చైర్మన్ అయిన మొదలయ్యారు గారు అప్పుడు 1953లో ఆయన సెకండరీ విద్యా కమిషన్ చైర్మన్ అయ్యారు కదా. ఈయన ఏం చేశారంటే ఈ సాంఘిక శాస్త్రం యొక్క ఆవశ్యకతను తెలుసుకొని అప్పుడు మన గవర్నమెంట్కి సిఫార్సు చేస్తారు, అయ్యా సాంఘిక శాస్త్రము మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుంది, అలాగే బాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది, కాబట్టి దీనిని మన భారతదేశంలో ఒక సబ్జెక్ట్గా ప్రవేశపెట్టండి అయ్యా అని ఈయన మన గవర్నమెంట్కి రికమెండ్ చేస్తారు, సూచన చేస్తారు. అప్పుడు మన భారత గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ 1952-53 ఈ సంవత్సరం నుంచే సాంఘిక శాస్త్రాన్ని ఒక బోధనా శాస్త్రంగా మన పాఠశాలల్లో ప్రారంభించారు. అంతకు పూర్వం సాంఘిక శాస్త్రం మన ఇండియాలో లేదు. ఇప్పుడు మొదలయ్యారు గారి రికమెండేషన్స్ వలన 52-53 నుంచి సాంఘిక శాస్త్రము వచ్చింది.
క్లియర్? కాబట్టి మన ఇండియాలో చూసుకున్న సాంఘిక శాస్త్రం అనేది ఒక నూతనమైన సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు మనకి బిట్లు అడుగుతుంటారు. ఇక్కడ గతంలో మనకు ఆంధ్రాలో అయిన టెట్లు కానీ, అలాగే డిఎస్సి, అలాగే తెలంగాణ అయిన టెట్ కానీ, డిఎస్సీలు గాను ఏమడిగంటే చాలాసార్లు ఇక్కడ ఫెమిలియర్గా అడిగే బిట్ ఏంటంటే సాంఘిక శాస్త్రము మొట్టమొదట ఏ దేశంలో ఒక బోధనా సబ్జెక్టుగా ఉపయోగించారు అని అడిగాడు. చాలాసార్లు అడిగాడు. ఏంటయ్యా ఆన్సరు? అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, చాలా ఇంపార్టెంట్. మరి భారతదేశంలో ఏ సంవత్సరం నుంచి సాంఘిక శాస్త్రాన్ని మనం పాఠశాలలో ప్రవేశపెట్టామో అని చాలాసార్లు అడిగాడు. ఆన్సరు 1950 to 53. ఓకే, భారతదేశంలో సాంఘిక శాస్త్రాన్ని ఎవరి సూచనల మేరకు ఒక బోధనా శాస్త్రంగా ప్రవేశపెట్టారు అని అడిగితే మొదలయార్ సూచనలు లేదా సెకండరీ విద్యా కమిషన్ యొక్క సూచనలు. అలా కాకుండా భారతదేశంలో సాంఘిక శాస్త్రం అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఎవరు అన్నాడు అనుకోండి, అప్పుడు గాంధీ గారు చెప్పాలి. ఓకే, ఎందుకంటే ఆయన 1937లో తన బేసిక్ ఎడ్యుకేషన్లో దీన్ని ఉపయోగించారు కాబట్టి. నెక్స్ట్ ఇంకా చాలాసార్లు అడిగారు, సాంఘిక శాస్త్రము ఒక బోధనా సబ్జెక్టుగా ఎప్పటి నుండి పాఠశాల ప్రవేశపెట్టారు అన్నారు అనుకోండి. ఎప్పుడు నుండి అంటే ఓవరాల్ వరల్డ్ వైడ్ చూసుకోవాలి కాబట్టి అప్పుడు 1916. సో మెనీ టైమ్స్ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించాలి, ప్రపంచంలో అంటే లేదా స్టార్టింగ్ ప్రపంచం అనకుండా ఇండియా మెన్షన్ చేయకుండా ఎప్పటి నుంచి దీన్ని పాఠశాలలో ప్రవేశపెట్టారంటే 1916. లేకపోతే ప్రపంచంలో ఎప్పటి నుంచి అంటే 1916. ఏ దేశం అంటే అమెరికా. ఓకే రైట్, మనం ఎస్పెషల్లీ భారతదేశం అని మెన్షన్ చేస్తే మొట్టమొదటి ఉపయోగించింది గాంధీ గారు. ఎవరి సూచనల మేరకంటే మొదలయ్యార్ గారు. ఎప్పటి నుండి అంటే 1950 to 53. కాబట్టి సాంఘిక శాస్త్రం అనేది ఏంటి? ఒక నూతనమైన పదము. సాంఘిక శాస్త్రం అనేది ఎలాంటిది? ఒక నూతనమైన పదము, నూతనమైన పదం. ఓకే, ఇప్పుడు ఈ సాంఘిక శాస్త్రం యొక్క ఇంకా చాలా కమిషన్లు, కమిటీలు సాంఘిక శాస్త్రానికి కొన్ని స్టేట్మెంట్స్ దీని యొక్క ప్రాముఖ్యం చెప్పాయి. అవి ఇప్పుడు చూద్దాం, చూడండి. నెక్స్ట్ ఒకటి కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ 1964 to 66. కొఠారి కమిషన్ ఏం చెప్పిందంటే భారతదేశం యొక్క ప్రగతి ఎక్కడో ప్రారంభమవదు, తరగతి 4 గోడల మధ్యనే ప్రారంభమవుతుంది అన్నారు. అంటే మరి భారతదేశం యొక్క ప్రగతి, భారతదేశ ప్రగతి తరగతి 4 గోడల మధ్యనే ప్రారంభమవుతుంది అని చెప్పారు. మరి తరగతి 4 గోడల మధ్యన మనము ఏం చేస్తున్నాం? సాంఘిక శాస్త్రం సబ్జెక్ట్ని బోధిస్తున్నాం. మరి సాంఘిక శాస్త్రం సబ్జెక్ట్ ఏం చేస్తుంది? బాలకుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది కదా. అందుకే ఇతను ఏమన్నాడు? భారతదేశం యొక్క ప్రగతి ఎక్కడో కాదు, తరగతి 4 గోడల మధ్యనే రూపుదిద్దుకుంది అన్నాడు. మళ్ళీ ఈయన ఏమన్నాడు? విద్యార్థి యొక్క జ్ఞానం కుటుంబం నుంచి మొదలై విశ్వజనీనమైన విలువలను కలిగి ఉండాలి. విశ్వజనీనమైన విలువలను కలిగి ఉండాలని చెప్పారు. ఓకే, కుటుంబం నుంచి మొదలై, మరి మన కుటుంబంలో పేరెంట్స్, నెక్స్ట్ చుట్టాలు, నెక్స్ట్ అన్నదమ్ములు ఉంటారు. వీళ్ళ దగ్గర పిల్లవాడు కొన్ని సాంఘిక అంశాలలో సాంఘికీకరణ చెందుతాడు. అలాగా ఆ కుటుంబం నుంచి ప్రారంభమై విశ్వజనీనమైన విలువలు స్పృశించాలి. విశ్వజనీనమైన విలువలు అంటే ప్రపంచ శాంతి, సుస్థిరత, అభివృద్ధి, న్యాయము, స్వేచ్ఛ, గౌరవం, ఇలాంటి అంశాలు స్పృశించాలి. మరి ఇలాంటి అంశాలన్నీ ఏ సబ్జెక్టు ఎక్కువగా ప్రయత్నిస్తుంది? సాంఘిక శాస్త్రం. అంటే కొఠారి గారు చెప్పినటువంటి అంశాలు కూడా సాంఘిక శాస్త్రం యొక్క ప్రాధాన్యతను నొక్కి వక్కానిస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అంటే యాక్చువల్గా కొఠారి కమిషన్ గారు సైన్స్ సంబంధించిన అంశాలు చెప్పినా సో దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు? సాంఘిక శాస్త్రానికి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వచ్చిన కమిషను ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్. ఈ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977లో వచ్చింది. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఏం చెప్తుందంటే అంతవరకు మన సాంఘిక శాస్త్రంలో మనకు 4 అంశాలు ఉంటాయి కదా, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్. అందులో 3 సబ్జెక్టులే బోధించేవాళ్ళు. ఏది? జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీయే బోధించేవాళ్ళు. ఎకనామిక్స్ బోధించేవాళ్ళు కాదు. అంటే 1977 వరకు.
ఎప్పుడైతే ఈశ్వరబాబు కమిటీ అయ్యా ఆర్థిక శాస్త్రాన్ని కూడా బోధించండి, ఆర్థిక శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను ఈయన తన కమిటీలో తన నివేదికలో నొక్కి వక్కానిస్తాడు. ఆర్థిక శాస్త్రం ఏం చేస్తుంది, మన మానవులకి అపరిమితమైన కోరికలు ఉంటాయి, కానీ పరిమిత వనరులు ఉంటాయి. మరి ఈ అపరిమితమైన కోరికలకు పరిమిత వనరులకు ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్పే సబ్జెక్ట్ ఏది, ఆర్థిక శాస్త్రం. ఓకే, మరి ఈ విషయాన్ని ఇతను గ్రహించి ఆర్థిక శాస్త్రానికి ప్రాధాన్యత చెబుతాడు. అలాగే పరిమిత వనరులతో మన గరిష్ట ప్రయోజనం ఎలా పొందాలి, అలాగే భావి జీవన మార్గాన్ని నిర్దేశిస్తుంది ఆర్థిక శాస్త్రం. భావి జీవన మార్గం అంటే భవిష్యత్తులో మనం ఎలాగా జీవించాలి అంటే ఇవన్నీ ఆర్థిక విలువలే కదా. కాబట్టి ఇది ఇంత సబ్జెక్ట్ యొక్క ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ ప్రాధాన్యత సబ్జెక్ట్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి సాంఘిక శాస్త్రంలో ఆర్థిక శాస్త్రాన్ని కూడా చేర్చండి అని చెప్పాడు ఆయన. ఇతని సూచనల మేరకు 1977లో ఈ సాంఘిక శాస్త్రంలో ఆర్థిక శాస్త్రాన్ని చేర్చారు. ఆర్థిక శాస్త్రం అంటే ఇప్పుడు ఇతని కమిటీ కూడా దేనికి ప్రాధాన్యత ఇచ్చింది, ఆ సాంఘిక శాస్త్రానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్, దీని తర్వాత వచ్చింది నూతన జాతీయ విద్యా విధానము. నూతన జాతీయ విద్యా విధానం. ఈ నూతన జాతీయ విద్యా విధానము చాలా అంశాలు చెప్పింది. ఇది 1986లో వచ్చింది. ఇది ఒక 10 మౌలిక అంశాలను ప్రవేశపెట్టిందండి, 10 కోర్ ఐటమ్స్. ఎందుకోసమంటే భవిష్యత్తులో మన విద్యార్థులు కొన్ని సవాళ్ళను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకి చైనాతో మనకి ఆ యుద్ధ వాతావరణం నెలకొంది. అలాగే పాకిస్తాన్కి మనకి ఇప్పుడు ఉన్నదే యుద్ధ వాతావరణం. మరి ఇలాంటి మొన్నటి వరకు చైనా మనం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు చైనా కూడా మనకు ఆపోజిట్ అయింది. ఇలాంటివి ఎన్నో సవాళ్ళు మనకు వస్తాయి. కాబట్టి ఇలాంటి సవాళ్ళను ధైర్యంగా స్వీకరించడానికి 1986లో ఈ నూతన జాతీయ విద్యా విధానము 10 మౌలిక ప్రవేశపెట్టిందండి. ఈ 10 మౌలిక అంశాలు కూడా సాంఘిక శాస్త్రానికి మనకు అధిక ప్రాధాన్యతను ఇచ్చాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఇది ప్రవేశపెట్టిన 10 అంశాలు. 1, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర, జాతీయ సమైక్యతా భావన, భారతదేశ సంస్కృతి సాంప్రదాయ పరంపర. 4, రాజ్యాంగంలోని హక్కులు. 5, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సమానత్వం. 6, స్త్రీ పురుష సమానత్వం. 7, చిన్న కుటుంబ భావన. 8, పరిసరాల పరిరక్షణ. 8, సాంఘిక అవరోధాల తొలగింపు. 9 పరిసరాల పరిరక్షణ. 10 శాస్త్రీయ దృక్పథం. ఇవి 10 ఐటమ్స్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. ఈ 10 అంశాలు ఎందుకోసమంటే భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను స్వీకరించడానికి. ఓకే, ఏంట సవాళ్ళు ఎలాగా అనేది చూడండి. భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్ర అంటే మన పౌరులకు మన భారతదేశం గురించి వీళ్ళకి తెలియాలి. అంటే మన స్వాతంత్రము ఎన్ని ఒడిదుడుకుల్లో లోనై మనం చివరికి మన స్వాతంత్రం సాధించామో అన్న విషయం మన విద్యార్థులకు తెలియచెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది తన కుటుంబాలతో సైతం ప్రాణాలు వదిలేశారు. ఓకే, అలాగే 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి గారు మరి మీరట్లో ఒక చిన్న అబ్బాయితో ఫైట్ చేశారు. అలాగే ఉద్దమ్ సింగ్ అయిన అతను జనరల్ డయ్యర్ కాల్పు జరిపినప్పుడు ఆ సంఘటన చూసి కోపోద్రిక్తుడై ఇతను లండన్ వెళ్ళి ఆ జనరల్ డయ్యర్ని చంపేసి వాళ్ళకు దొరికిపోతాడు, ఇతన్ని ఉరి తీసేస్తారు. ఓకే, అలాగే బాలగంగాధర తిలక్ గారు మన మాండేల్ జైల్లో శిక్ష అనుభవిస్తారు. ఇలాగ ఎంతోమంది ఎన్నో ఒడిదుడుకులు లోనయ్యి ఈ స్వాతంత్రం సాధించారు. ఇలాంటి అంశాలు చెబితే ఆ పిల్లల్లో ఏమొస్తుంది, దేశభక్తి విలువలు పెరుగుతాయి. ఈ దేశభక్తి పెరగబట్టి అప్పుడు మనకి రేపొద్దున ఎప్పుడైనా సరే మన భారతదేశానికి ఇతర దేశాలతో ఏదైనా యుద్ధ వాతావరణం నెలకొందనుకోండి, అప్పుడు ఈ పౌరుల్లో ఆ దేశభక్తి వల్ల వీళ్ళు వెళ్ళి వాళ్ళతో పోరాడడానికి సిద్ధపడతారు. అదే ఈ లెసన్స్ కానీ చెప్పలేదనుకోండి, చెప్పకపోతే వాళ్ళు దేశభక్తి రాదు, వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనం వాళ్ళ మనసులో ఇవి నాటలేం. క్లియర్? ఇది భారతదేశ ఉద్యమ చరిత్ర, అందుకే ఈ అంశాన్ని జోడించారు. 2, జాతీయ సమైక్యత భావన. మనకు తెలుసు జాతీయ సమైక్యత. ఓకే, తర్వాత భారతీయ సంస్కృతి సాంప్రదాయ పరంపర. ఇవి ఆల్రెడీ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. మరలా మనకి విద్యా ప్రణాళిక అనే చాప్టర్లో ఇవి వస్తాయి. ఓకే, రైట్. తర్వాత రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్యం. ఇందులో చూడండి
ఈ జాతీయ విధానంలో ఈ 8 అంశాలు పైన 8 అంశాలు సాంఘిక శాస్త్రం సంబంధించినవే. దేనికి సంబంధించినవి? సాంఘిక శాస్త్రానికి సంబంధించిన అంశాలు. ఓకే, ఈ 2 అంశాలు దీనికి సంబంధించినవి, సైన్స్ సంబంధించినవి. అంటే కొన్ని 8 అంశాలు కాబట్టి ఇవి కూడా సాంఘిక శాస్త్రానికి మద్దతు ఇచ్చింది లేదా? కాబట్టి సాంఘిక శాస్త్రం యొక్క ప్రాధాన్యత అంతటిదని అర్థం చేసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, ఈ సాంఘిక శాస్త్రము ఇందాక నేను చెప్పాను కదండి, వాళ్ళు 1912 నుండి 1912లో ఈ సాంఘిక విజ్ఞాన మండలి అనే ఒక కౌన్సిల్ వేశారు. దాని నుంచి 1914లో ఇది వచ్చింది. కాబట్టి ఆ 2 సంవత్సరాలు ఏం చేశారంటే వీళ్ళు ఆ అమెరికా దేశంలో ఉన్నటువంటి వివిధ సామాజిక శాస్త్రాలన్నీ చదివారు. సామాజిక శాస్త్రాలు అంటే ఏమిటి? సామాజిక శాస్త్రాలు అంటే శాస్త్రము, మనోవైజ్ఞానిక శాస్త్రము, అలాగే శరీర ధర్మాకృతి శాస్త్రము, ఇంకా ఇలాంటి మళ్ళీ ఈ సామాన్య శాస్త్రాలు, జీవశాస్త్రాలు ఇవన్నీ అందులో ఉంటాయి. ఇవన్నీ వివిధ శాస్త్రాల యొక్క కలగోర గంపే ఏంటది? సామాజిక శాస్త్రాలు. ఓకేనా? వీళ్ళు ఏం చేశారంటే అమెరికాలో ఉన్నటువంటి ఆ వివిధ సామాజిక శాస్త్రాలు అన్నింటినీ వీళ్ళు చదివి దాన్ని సూక్ష్మ రూపం అంటే వాటి థీమ్, వాటి సారాంశం తీసుకున్నారు. అలా వివిధ సామాజిక శాస్త్రాలను యొక్క సూక్ష్మ రూపం లేదా సమైక్యం చేయగా వచ్చిన శాస్త్రమే సాంఘిక శాస్త్రం అని చెప్పారు. ఓకేనా? రైట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ సాంఘిక శాస్త్రానికి నిర్వచనాలు. ఒకటో నిర్వచనం ఎవరిచ్చారంటే సెకండరీ విద్యా కమిషన్. ఓకే, ఈ సెకండరీ విద్యా కమిషన్ ఏం చెప్పిందంటే చూద్దాం. సాంఘిక శాస్త్రము అనేది చరిత్ర, భూగోళము, పౌరనీతి మరియు అర్థశాస్త్రాల యొక్క సమ్మేళనమే సాంఘిక శాస్త్రము. ఇది అన్ని విషయాలను, సమాజంలో గల పౌరుల యొక్క విషయాలను సమైక్యంగా అధ్యయనం చేస్తుంది అని చెప్పారు. అంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అండ్ ఎకనామిక్స్ యొక్క సమ్మేళనం అని చెప్పారు వీళ్ళు. ఓకేనా? యొక్క సమైక్యమే అని చెప్పారు. నెక్స్ట్ సెకండ్ వన్ జేమ్స్ హై ఇతనేమన్నాడంటే సాంఘిక శాస్త్రం అనేది వివిధ సామాజిక శాస్త్రాల దర్పణమే సాంఘిక శాస్త్రం అన్నారు ఈయన. నెక్స్ట్ థర్డ్ జేమ్స్ హెమ్మింగ్స్ ఇతనేమన్నాడంటే భౌగోళిక చారిత్రక విషయాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అన్నారు. సాంఘిక శాస్త్రం, భూగోళ శాస్త్రము మరి చారిత్రక శాస్త్రం యొక్క విషయాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అన్నారు. ఎవరు? జేమ్స్ హెమ్మింగ్స్. విక్టోరియా స్కూల్ బోర్డ్ వీళ్ళేమన్నారంటే ఒకే కాలంలో ఒకే ప్రాంతంలో మానవుని అధ్యయనమే సాంఘిక శాస్త్రం చెప్పారు. నెక్స్ట్ 5 వెస్లీ అంటే వ్యక్తి తన పరిసరాలలో గల సంస్థలతోనూ మరియు వ్యక్తులతో స్నేహపూర్వకంగా సృజనాత్మకంగా మెలిగేటట్లు చేసేదే సాంఘిక శాస్త్రం అని చెప్పారు. నెక్స్ట్ మైఖేల్స్ ఇతనేమనంటే వ్యక్తి తన పరిసరాలకు ప్రతిచర్య పొందేటట్లు చేసేదే సాంఘిక శాస్త్రము. వ్యక్తి తన పరిసరాలకు మధ్య ప్రతిచర్య పొందేటట్లు చేసేదే సాంఘిక శాస్త్రం అని చెప్పారు. మైఖేల్స్, వెస్లీ, విక్టోరియా స్కూల్ బోర్డ్, జేమ్స్ హెమ్మింగ్స్ అండ్ జేమ్స్ హై అండ్ సెకండరీ విద్యా కమిషన్.
నెక్స్ట్ లాస్ట్ వన్ ఎంపీ మఫట్. నెక్స్ట్ ఈ తర్వాత చూద్దాం. నెక్స్ట్ వన్ జేఎఫ్ ఫారెస్టర్ ఏమనంటే సాంఘిక శాస్త్రం అనగా సమాజ అధ్యయన శాస్త్రము అని అన్నారు. సమాజ అధ్యయన శాస్త్రం చెప్పారు. ఓకే, ఇప్పుడు ఎంపీ మఫట్ ఏమన్నాడంటే తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, సెకండ్ విద్యా కమిషన్ భూగోళ శాస్త్రము, చరిత్ర, రాజనీతి శాస్త్రము, ఆర్థిక శాస్త్రం యొక్క సమైక్యంగా సమ్మేళన శాస్త్రమే సాంఘిక శాస్త్రం అన్నారు. అవునా కదా? కాబట్టి 4 సబ్జెక్టులు కలిపే కదా. నెక్స్ట్ జేమ్స్ హై వివిధ సామాజిక శాస్త్రాల విషయ దర్పణమే సాంఘిక శాస్త్రం. అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఏంటి వివిధ సామాజిక శాస్త్రాలన్నీ వాటి యొక్క సారాంశం లేదా ఒక థీమ్ తీశారు, లేకపోతే వాటిని వడపోసుగా లేదా సూక్ష్మం చేయకొచ్చిందే సాంఘిక శాస్త్రం. నెక్స్ట్ జేమ్స్ హై భూగోళము, చరిత్ర యొక్క అధ్యయనం చెప్పారు. అది విక్టోరియా ఆల్బోర్డ్ ఒకే కాలంలో ఒకే ప్రాంతంలో మానవుని అధ్యయనమే సాంఘిక శాస్త్రం. అంటే ఒకే కాలము, ఓకే, అంటే ఏదో ఒక టైంలో మనం ఒకే ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతంలో మానవుడు ఎలా ఉంటున్నాడు, తన సంఘంతో ఎలా ప్రచురి పొందుతున్నాడు తెలియజేసే శాస్త్రమే సాంఘిక శాస్త్రం. నెక్స్ట్ ఈబి వెస్లీ వ్యక్తి తన పరిసరాలలో గల సంస్థలతోనూ మరియు వ్యక్తులతో స్నేహపూర్వకంగా సృజనాత్మకంగా మెలిగేట్లు చేసేది సాంఘిక శాస్త్రం. మన సమాజంలో ఉన్నటువంటి సంస్థలు మరియు మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో మనం స్నేహపూర్వకంగా మెలగాలంటే మన మానవ సంబంధాలు ఉండాలి. అలాంటి సబ్జెక్టే సాంఘిక శాస్త్రం అని చెప్పారు ఎవరు? ఈబి వెస్లీ గారు. తర్వాత మైఖెలిన్స్ తనకు తన పరిసరాలకు మధ్య పరిచర్య పొందడం, తనకు తన పరిసరాలకు అంటే పరిసరాలతో పరిచర్య అంటే ఎలా జీవించాలి, ఎలాగ నలుగురిలో మెలగాలనే కదా, ఇదే కదా సాంఘిక శాస్త్రం. నెక్స్ట్ సమాజ అధ్యయన శాస్త్రమే సాంఘిక శాస్త్రం. సమాజాన్ని అధ్యయనం చేయడమే సాంఘిక శాస్త్రం. మరి సమాజమే సాంఘిక శాస్త్రానికి అతిపెద్ద ప్రయోగశాల. సమాజమే సాంఘిక శాస్త్రానికి అతిపెద్ద ప్రయోగశాల కాబట్టి అందుకే సమాజ అధ్యయనం చెప్పారు. ఎంపీ మఫట్ గారు ఏం చెప్పారు? ఎంపీ మఫట్ ఏం చెప్పారంటే చూడండి, ఒక వ్యక్తి గణిత శాస్త్రంలోనూ మరియు రసాయన శాస్త్రంలో దిట్ట కావచ్చు, మరియు అతడు సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలో తెలిసి ఉండవచ్చు, కానీ అతడు తన సహచరుల పట్ల సరైన వైఖరి లేకపోతే అతను సరిగా జీవించలేడు. కావున సరిగా జీవించడం అనేది ఒక కళ. ఆ కళ గురించి బోధించేది సాంఘిక శాస్త్రం అన్నారు ఆయన. ఓకేనా? మరొకసారి, ఒక వ్యక్తి గణిత శాస్త్రంలోనూ మరి రసాయన శాస్త్రంలో దిట్ట కావచ్చు, మరియు అతడు సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలో తెలిసి ఉండవచ్చు, కానీ అతడికి తన సహచరుల పట్ల సరైన వైఖరి లేకపోతే సరిగా జీవించలేడు. కానీ సరిగా జీవించడం అనేది ఒక కళ. ఆ కళ గురించి బోధించేది సాంఘిక శాస్త్రం. అంటే నలుగురితో స్నేహపూర్వకంగా సృజనాత్మకంగా మంచిగా బతకాలి, మంచి పౌరుడుగా తయారు కావాలన్నది సాంఘిక శాస్త్రం చెప్పారు ఎవరు? ఎంపీ మఫట్. ఇవి నిర్వచనాలండి. వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటాం? సెకండరీ విద్యా కమిషన్ అంటే దీని చైర్మన్ ఎవరు? మొదలయ్యారు గారు. 1950 to 53లో భారతదేశం మొత్తం తిరిగారు కదా, అవునా? మరి భారతదేశం మొత్తం తిరిగారు. మరి ఇక్కడేంటి? సోషల్ సబ్జెక్ట్ కదా, సోషల్ సబ్జెక్ట్. మరి సోషల్ సబ్జెక్ట్లో మొత్తం ఏమున్నాయి? జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ అన్నీ చెప్పాడు ఆయన. భారతదేశం మొత్తం తిరిగాడు, ఇక్కడ సాంఘిక శాస్త్రం ఉన్న అన్నీ చెప్పాడు. అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జేమ్స్ హై HIGH హై. కాబట్టి మన ఇంట్లో మనకంటే ఎత్తులు ఏముంటుంది? దర్పణం, అద్దం ఉంటుంది. కాబట్టి హై దర్పణము. ఓకే. తర్వాత జేమ్స్ హెమ్మింగ్. జేమ్స్ జీ అనుకోండి. జీ అంటే జాగ్రఫీ, హెమ్మింగ్స్ హెచ్ అంటే హిస్టరీ. అతని పేర్లు ఏముంది అతను అవే చెప్పాడు. జేమ్స్ హెమ్మింగ్స్. తర్వాత విక్టోరియా స్కూల్ బోర్డ్. స్కూల్ చూడండి, మనం ఎంత పెద్దవాళ్ళం అయిపోయి ఎంత ఉన్న స్థానానికి వెళ్ళినా ఏ సమయంలో చూసినా ఎప్పుడు చూసినా ఒకే ప్రాంతం ఉంటుంది ఉండదా? అంటే ఏ సమయంలోనైనా ఏ కాలంలో అయినా ఒకే చోట ఉంటుంది. ఇది స్కూల్ మారిపోదు. అందుకే ఒకే కాలంలో ఒకే ప్రాంతంలో అని చెప్పారు స్కూల్. నెక్స్ట్ వెస్లీ. ఇక్కడ మనం ఏ అక్షరంగా నొక్కుపడుతున్నాం? సా. అందుకే వ్యక్తుల సంస్థలతోనూ స్నేహపూర్వకంగా సృజనాత్మకంగా సంస్థలతోనూ స్నేహపూర్వకంగా సృజనాత్మకంగా నెక్స్ట్ మైఖేల్స్. మై అంటే నేను, నాకు అంటే తనకు తన పరిసరాలకు నెక్స్ట్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటుంది? సమాజంలో. ఓకే.
అందుకే సమాజ అధ్యయన శాస్త్రము. నెక్స్ట్ ముఫట్ ఏం చెప్పాడు? మనం సాంఘిక శాస్త్ర విద్యార్థులైనందుకు గర్వపడాలి, అంత నిర్వచనం చెప్పాడు. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటాం. ఓకేనా? రైట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మన సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది స్వభావము. ఓకే రైట్. ఈ సాంఘిక శాస్త్రంలో మనకి ఇప్పుడు 4 భాగాలు ఉన్నాయి కదా. అందులో ఒకటి చరిత్ర. ఏంటండి ఇది? చరిత్ర. ఈ చరిత్ర యొక్క పితామహుడు ఎవరు చెప్పండి? హెరోడోటస్. ఓకే, చరిత్ర. మరి ఈ చరిత్రని ఇంగ్లీష్లో ఏమంటాము? హిస్టరీ. ఈ హిస్టరీ అనేది ఆంగ్ల పదం. ఇది గ్రీకు పదమైన హిస్టోరియా అనే పదం నుంచి వచ్చింది. గ్రీక్ పదమైనది ఎక్కడి నుంచి వచ్చింది? హిస్టోరియా నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? హిస్టోరియా. మరి హిస్టోరీ అంటే ఏమిటి తెలిసిన? హిస్టోరీ అంటే అన్వేషణ. హిస్టోరీ అంటే అర్థం ఏంటి? అన్వేషణ అని అర్థం. హిస్టోరీ అంటే అర్థం ఏంటి? అన్వేషణ. ఓకే, అంటే ఏంటి అన్వేషణ? అన్వేషణ అంటే గతంలో మానవుని జీవన సారాన్ని అన్వేషించుట. అంటే గతంలో మానవుని జీవన సారాన్ని అన్వేషించడమే హిస్టరీ. ఓకే, అయితే గతంలో మానవుడి జీవన సారం అంటే ఏమిటి? గతంలో ఉన్న మానవుల యొక్క సాంప్రదాయాలు, అలవాట్లు, కట్టుబాట్లు, ఇలాంటి అంశాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? చరిత్ర. మరి ఈ చరిత్ర యొక్క ఆశయాలు ఎలా ఉంటాయి? ఒకటి చరిత్ర యొక్క ఆశయాల్లో ఒకటిది ఏంటంటే మానవ సమాజాల అభివృద్ధి క్రమంలో ప్రస్తుతం ఉన్న దశను చేరుకోవడం జరిగిన పరిణామ క్రమాన్ని, వృద్ధి క్రమాన్ని అవగాహన కలిగించడం. మానవ పరిణామ క్రమంలో పూర్వం ఉన్న దానిని, ప్రస్తుతం ఉన్న దానిని అభివృద్ధిపరచడం. అంటే పూర్వకాలంలో మనం ఎట్లా పరిపాలించబడే వాళ్ళం, ఇప్పుడు ఎట్లా పరిపాలిస్తున్నాం అని తెలుసుకోవడం చేసేయడమే దీని ప్రధాన ఆశయం. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, మానవ జాతిలో ఉన్న మౌలికమైన ఐక్యతా భావన అభినందించడం. అంటే పూర్వకాలంలో ఈ కాకతీయ సామ్రాజ్యము, సింధు నాగరికత, అలాగే ముస్లింల దండయాత్ర అప్పుడు, అలాగే బ్రిటిష్ యుగమప్పుడు మన మానవ జాతి ఎంత ఐక్యంగా ఉండేది, ఇప్పుడు ఎంత ఐక్యంగా ఉందో ఆ వ్యత్యాసాన్ని తెలియజేయడమే చరిత్ర యొక్క ప్రధాన ఆశయం. అలాగే థర్డ్ వన్ మానవ నాగరికతలో ఉన్న సామాన్య మూలాలను గురించి అవగాహన పెంపొందించడం. మన మానవ నాగరికతలో ఉన్నటువంటి మూలాలను గురించి అవగాహన పెంపొందించడం. మన నాగరికతలో అప్పుడు ఆచార వ్యవహారాలు, అప్పుడు సాంప్రదాయాలు, అప్పుడు ఉన్నటువంటి అలవాట్లు, వాటి యొక్క మూలాలను చెప్పడం. ఓకే, దీని యొక్క ప్రధాన ఆశయం. నెక్స్ట్ మానవ వారసత్వానికి మానవ వారసత్వానికి వివిధ సంస్కృతులు చేసిన కృషిని అభినందించడానికి పెంపొందించడం. మన మానవుల వారసత్వానికి వివిధ సంస్కృతులు. ఓకే, అంటే కాకతీయ సంస్కృతి, అలాగే మహమ్మదీయుల సంస్కృతి, అలాగే బ్రిటిష్ యొక్క సంస్కృతి, ఆ సంస్కృతిని తెలియజేసి ఇప్పుడు మన సంస్కృతి గురించి మనకి ప్రాథమిక అవగాహన కలిగించడమే దీని యొక్క ప్రధాన ఆశయం. నెక్స్ట్ మానవ జాతి అభ్యుదయంలో భిన్న సంస్కృతులు పరస్పర చర్యల అవగాహన ఒక ముఖ్యమైన అంశం అనే విషయాన్ని అర్థం చేసుకోవడం. అంటే ఇప్పుడు మనదేంటి, ఇప్పుడు మనలో కూడా ఎన్నో సంస్కృతులు ఉన్నాయి, కానీ భిన్న సంస్కృతులు ఉన్న మన అంతా ఒకే సంస్కృతి. అది ఏంటది? స్త్రీలను గౌరవించడం, చట్టాలను కాపాడము, నెక్స్ట్ వారసత్వంగా వచ్చినటువంటి కట్టడాలు, కోటలు రక్షించడం, వీటి గురించి తెలియజేస్తాం. అదే కదా చరిత్రలో. నెక్స్ట్ సిక్స్త్ మానవ జాతి చరిత్రలో భాగంగాను దానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక దేశాల చరిత్ర అధ్యయనానికి ప్రాధాన్యం కల్పించడం. అంటే మన మానవ జాతిలో మన దేశం యొక్క నాగరికత, అలాగే ఇతర దేశాల యొక్క నాగరికత ఎలా ఉంది, అక్కడ ఉన్న చరిత్ర ఎలా ఉందో మనకు తెలియజెప్పడమే దీని యొక్క ఉద్దేశం. ఇది ఈ 6 చరిత్ర యొక్క ప్రధాన ఆశయాలు. ఓకే, చరిత్రని ఏమంటే ఇంగ్లీష్లో హిస్టరీ అనే పదము ఏ భాష పదము? ఆంగ్లం. ఇది ఏ భాష నుంచి వచ్చింది? గ్రీక్ భాష నుంచి వచ్చింది. గ్రీక్ భాషలో ఏమి పిలుస్తాము? హిస్టోరియా అంటే ఏమిటి? అన్వేషణ. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ భూగోళ శాస్త్రము. ఓకే, భూగోళ శాస్త్రం. ఈ భూగోళ శాస్త్రాన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే జాగ్రఫీ. GOGRAPHY జాగ్రఫీ అంటాం. ఓకే, ఈ జాగ్రఫీ అనే ఆంగ్ల భాష పదము ఇది 2 గ్రీక్ పదం నుంచి వచ్చింది. అదేంటంటే జియో మరియు గ్రఫీ అనే 2 గ్రీక్ పదాల నుంచి వచ్చిందండి. జియో అంటే భూమి. జియో అంటే ఏంటి? జియో అంటే భూమి. గ్రఫీ అంటే వర్ణన. గ్రఫీ అంటే ఏమిటి? వర్ణన. అంటే జాగ్రఫీ అంటే భూమి గురించి వర్ణించే శాస్త్రమే జాగ్రఫీ.
భూమి గురించి వర్ణించే శాస్త్రం ఏంటది? జియోగ్రఫీ. అంటే భూమిపైన ఏమున్నాయి? మైదానాలు, పీఠభూములు, పర్వతాలు, కొండలు, మహాసముద్రాలు, ఇలా వీటి గురించి వర్ణించే శాస్త్రమే జియోగ్రఫీ. అలాగే శీతోష్ణస్థితి, అలాగే వివిధ ప్రాంతాల్లో గల ప్రజల జీవన స్థితిగతులు, వీటి గురించి చెప్పేది ఏంటి? జియోగ్రఫీ అని చెప్పొచ్చు. ఓకే, మరి జియోగ్రఫీ యొక్క ప్రధాన బోధన ఆశయాలు, అసలు జియోగ్రఫీని ఎందుకోసము, ఈ ఆశయం కోసం బోధించాలి? ఓకే, ఫస్ట్ వన్, భూభాగంపై ఉన్నటువంటి భౌతిక ఆర్థికపరమైన సంబంధాలు విభిన్నతలు గుర్తించడానికి సహాయపడడం. అంటే ఇప్పుడు మన దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, అలాగే మన ఆసియా ఖండం, అలాగే యూరప్ ఖండం, అట్లాగే ఆఫ్రికా ఖండం, ఇలా వివిధ ప్రాంతాల్లో గల భిన్నతలను గుర్తించడానికి సహాయపడుతుంది. అవునా కదా? మన భారతదేశం యొక్క ఆహారపు అలవాట్లు ఏమిటి, ఇతర దేశాల ఆహారపు అలవాట్లు మరి ఎవరు చెప్తారు? ఇదే కదా. అందుకే మనకి జాగ్రఫీలో చూడండి, యూరప్ ఖండము, ఆసియా ఖండము, ఆస్ట్రేలియా ఖండము, ఆఫ్రికా ఖండం పెట్టారు. ఆ దేశంలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితి, వాళ్ళ ఉనికి, వాళ్ళ పంటలు, వాళ్ళ ఖనిజాలు, వాళ్ళ రవాణా మార్గాలు ఇవన్నీ తెలుసుకోవడమే దీని యొక్క ప్రధాన ఆశయం. నెక్స్ట్ రెండోది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవన విధానాలను విశ్లేషించడంలో విద్యార్థులు సహకరించడం కోసము, అంతేకాకుండా వైవిధ్యభరితమైన పరిసరాల ప్రజల సమస్యను తెలుసుకోవడానికి, వారికి ఆర్థిక సాంకేతిక అభివృద్ధి దశలు తెలుసుకోవడానికి. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల పంటలు, నేలలు, మన దగ్గర ఉన్న పంటలు, నేలలు, ఓకే, ఇలాంటి అంశాలు, ఎగుమతులు, దిగుమతులు, దీని గురించి చెప్పేది ఏంటి? జియోగ్రఫీ. నెక్స్ట్ థర్డ్ పాయింట్, అనేక భౌగోళిక ప్రాంతాల పరస్పర ఆధారాలను అభినందించే లక్షణాన్ని పెంపొందించడం. సో మనది సమశీతోష్ణ మండలంలో, మనదేంటండి సమశీతోష్ణ మండలంలో మన ఉంది, అలాగే ఉష్ణ మండలంలో ఉన్నవాళ్ళు, అలాగే మరీ శీతల మండలంలో ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ శీతోష్ణస్థితిని తెలుసుకొని అక్కడ ఉన్న గొప్పతనాన్ని ఆరాధించడము, వాడు పొగడము దీని యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ ఫోర్త్ వన్, భౌగోళిక భావనల ఆధారంగా సాధారణీకరణాలు చేయడంలో విద్యార్థులకు సహాయపడము. భౌగోళిక భావనలు అంటే మన దగ్గర ఏ పంటలు పండుతాయి, వాళ్ళ దగ్గర ఏ పంటలు పండుతాయి అని ఒక ముగింపు చెప్పడం అండి, ఇది సాధారణీకరణాలు. ఓకే, ముగింపు చెప్పడం, మరి విద్యార్థులకు సహాయపడము, అర్థం చేసుకోవడంలో ఈ జ్ఞానం ఎంతో విలువైనదిగా ఉంటుంది. ప్రపంచ సమస్యల గురించి క్రోడీకరణలో నిర్ణయాలు చేసుకోవడం సహాయపడము, అంటే ప్రపంచంలో సమస్యలు వీటి గురించి అర్థం చేసుకొని వాటిని సహాయపడడమే దీని యొక్క ప్రధాన ఆశయాలు. ఇవి దీని యొక్క 4 ఆశయాలు. ఒకటి, భూభాగంపై ఉన్నటువంటి భౌతిక ఆర్థికపరమైన సంబంధాలలో విభిన్నతలు, అంటే ఆ వేరే ఖండంలో ఎలా ఉంది, మన ఖండంలో ఎలా ఉంది, అక్కడ ఉనికి, అక్కడ సరిహద్దులు, మన ఉనికి, మన సరిహద్దులు, దీని గురించి ఎవరు చెప్తారు? జియోగ్రఫీ. అందుకే ఇనిషియల్ ఐ టోల్డ్ యూ ఏంటి, విభిన్నతలు గుర్తించడం, అలాగే వివిధ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానాలు. ఇప్పుడు మన అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ప్రజల జీవన విధానాలు, మన దగ్గర ఉన్నటువంటి ప్రజల జీవన విధానాలు, ఇలాంటివన్నీ చెప్పడమే దీని యొక్క ముఖ్యమైన ఆశయాలు. అవి పరస్పర ఆధారాలను అభినందించే లక్షణము. ఓకే, రైట్, ఇది భూగోళ శాస్త్రం యొక్క ప్రధాన ఆశయాలు. నెక్స్ట్ మూడోది పౌరనీతి శాస్త్రము. ఓకే, నెక్స్ట్ మూడోది పౌరనీతి శాస్త్రము. పౌరనీతి శాస్త్రం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? సివిక్స్ అంటాం. సివిక్స్. ఈ సివిక్స్ అనేది సివిటాస్ అనే లాటిన్ నుంచి వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది? సివిటాస్. ఎక్కడి నుంచి వచ్చింది? సివిటాస్ అనే లాటిన్ భాష నుంచి వచ్చింది. సివిటాస్ అనేది ఏ భాష? ఇది లాటిన్ భాష. సివిటాస్ అనేది ఏ భాష? లాటిన్. ఈ లాటిన్ భాషలో ఈ సివిటాస్ అంటే అర్థం ఏంటంటే రాజ్యం లేదా పురము లేదా నగరం అని అర్థం. ఓకే, రాజ్యము లేదా పురము లేదా నగరం అని అర్థం. అంటే ఏమిటి? ఒక రాజ్యంలో ఉన్న లేదా ఒక నగరంలో ఉన్న లేదా ఒక పురంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా పరిపాలించబడుతున్నారు, వారి హక్కులు ఏమిటి, వాళ్ళ విధులు ఏమిటి, వాళ్ళ యొక్క ఓటు హక్కు ఎలా ఉంటుంది, వాళ్ళ శాంతి, వీటన్నింటి గురించి చెప్పే శాస్త్రమే పౌరనీతి శాస్త్రము, అదే సివిక్స్. క్లియర్? ఇప్పుడు దీని ఆశయాలు ఏంటో చూద్దాం. ఓకే, ఇది పౌరనీతి శాస్త్ర బోధన ఆశయాలు. ఓకే, ఒకటి, విద్యార్థులను సాంఘిక కార్యక్రమాల్లో సమర్థవంతంగా పాల్గొనేటట్లు చేసి వారిలో పౌరుషత్వ సామర్థ్యాలను పెంపొందించడము. విద్యార్థులు సాంఘిక కార్యక్రమాల్లో సమర్థవంతంగా పాల్గొనే వారిలో పౌరుషత్వ సామర్థ్యాలు పెంపొందించడం అంటే గుడ్ సిటిజన్గా తయారు చేయడం. ఓకే, అంటే అందుకే కదా మనకి వీరుకున్నటువంటి అన్ని సాంఘిక కార్యక్రమాలు, చిన్న కుటుంబము, పెద్ద కుటుంబము, వరకట్న దురాచారము, అలాగే బాల్య వివాహాలు, ఇలాంటి అంశాలలో
వీళ్ళకంటూ సాంఘికీకరణ చెందినట్టు చేసి వాళ్ళు మంచిగా పిల్లలుగా తీర్చిదిద్దడం. నెక్స్ట్ రెండోది భారతదేశంలోని పౌర రాజకీయ వ్యవస్థ నిర్మాణము, పనితీరు, అవగాహన చేసుకోవడం గల తెలివిని పెంపొందించడం. అంటే పౌర రాజకీయ వ్యవస్థల నిర్మాణం అంటే మన పౌరులు ఎలాంటి హక్కులు అనుభవిస్తున్నారు, ఎలాంటి విధులు, ఎలాంటి ఆదేశ సూత్రాలు, అలాగే ఈ పరిపాలన ఎలా ఉంది, అక్కడ ఓటు హక్కు ఎలా ఉంది, ప్రజాస్వామ్య పనితీరు, సమానత్వము, లౌకికత్వము, సామ్యవాదము, ఇలాంటి అంశాల యొక్క పనితీరును చెప్పడం దీని యొక్క ఆశయం. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో భారతదేశ ఐక్యరాజ్యసమితి పాత్రను అభినందించడంలో విద్యార్థులు సహకరించడం. భారతదేశ కృషిని మరియు ఐక్యరాజ్యసమితి యొక్క పాత్రను, అంటే ఐక్యరాజ్యసమితి వల్లే కదా ప్రపంచ శాంతి ఉంటుంది. ఐక్యరాజ్యసమితి లేకపోతే మనం మూడో ప్రపంచ యుద్ధం వచ్చేది కదా. కాబట్టి ఇది ప్రపంచ శాంతిని కాపాడడంలో ఎలా ఉంటుందో అని తెలియచెప్పడమే దీని యొక్క మూడవ ప్రధాన ఆశయం. ఇది పౌరశాస్త్రం యొక్క బోధన ప్రధాన ఆశయాలు. ఓకే, నాలుగవది ఎకనామిక్స్. ఫోర్త్ వన్ అర్థశాస్త్రము. అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? ఎకనామిక్స్ అంటాం. ఎకనామిక్స్ అంటాం. ఈ ఎకనామిక్స్ 2 గ్రీక్ పదాల నుంచి వచ్చిందండి. 2 గ్రీక్ పదాలు ఏంటి? గ్రీక్ వర్డ్స్, గ్రీక్ పదాల నుంచి వచ్చింది. ఒకటి ఒకియో, 2 నామికస్, రెండోది నామికస్ అనే 2 గ్రీక్ పదాల నుంచి వచ్చింది. ఒకియో అండ్ నామికస్. ఈ ఒకియో మరియు నామికస్ అనే ఈ 2 పదాల అర్థం తెలిసిన గృహ నిర్వహణాధికారము, గృహ నిర్వహణాధికారం ఇది దీని యొక్క అర్థం. ఏంటి? గృహ నిర్వహణాధికారం అంటే హోమ్ బడ్జెట్ మేనేజ్మెంట్, అంటే ఆ గృహాన్ని ఎలా మనం నిర్మించాలి ఏమిటి అని తెలియజేస్తుంది. అంటే ఆర్థిక శాస్త్రం ముఖ్యంగా దేనికి తెలియజేస్తుంది? సంతలు, మార్కెట్లు, స్టాక్ ఎక్స్చేంజీలు, అలాగే పంచవర్ష ప్రణాళికలు, అలాగే ఉత్పత్తి, వ్యయము, ద్రవ్యోల్బణము, బడ్జెట్లు, ఓకే, అలాగే క్షీణోపంత ప్రయోజన సూత్రము, డిమాండు, సప్లై, ధర, దీని గురించి తెలియజేస్తుంది. ఇది ఆర్థిక శాస్త్రం యొక్క స్వభావము. ఓకే, మరి దీని యొక్క బోధనా ఆశయాలు ఏమిటి చూద్దాం. ఓకే, అర్థశాస్త్రం యొక్క ప్రధాన ఆశయాలు. ఓకే, ఒకటి జీవన విధానాన్ని ప్రభావితం చేసే ఆర్థిక అంశాలను గుర్తించి తదనుగుణంగా భావ జీవితాన్ని సుఖమయం చేసుకునే శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడం. ఓకే, మన ఆర్థిక అంశాల గురించి భవిష్యత్తు మనం ఎలా జీవించాలి, ఎలా పొదుపు చేయాలి, ఏమిటి అనే విషయాలను గమనించడం. నెక్స్ట్ సెకండ్ వన్, విద్యార్థులు తమ అభిరుచి తగినట్టుగా వృత్తిని ఎంపిక చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడం. విద్యార్థులు తన అభిరుచులు, అందరు విద్యార్థులకు ఒకే అభిరుచులు ఉండవు కదా, వివిధ విద్యార్థులకు వివిధ అభిరుచులు ఉంటాయి. ఆ అభిరుచులు తగ్గట్టుగా వారిలో వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం. ఓకే, ఒక్కొక్క వృత్తి చేపట్టేటట్లు చేసే సామర్థ్యం ఎవరిస్తారు? ఆర్థిక శాస్త్రం. నెక్స్ట్ థర్డ్ వన్, మార్కెట్ తీరుతెన్నులు, ప్రకటనలు, వాటిపై అవగాహన కలిగించడం. మార్కెట్లు అన్నీ నిలకడ ఉండవు కదండి. ఒకరోజు ధర పెరుగుతుంది, తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది, తగ్గుతుంది, సప్లై పెరుగుతుంది, తగ్గుతుంది. సో వీటి గురించి అవగాహన కలిగించడం దీని యొక్క ప్రధాన ఆశయం. నెక్స్ట్ ఫోర్త్ వన్, విద్యార్థి ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకోవడం. బడ్జెట్ రూపకల్పన, ఆర్థిక ప్రణాళికలు, వాళ్ళ ఇంటి యొక్క ఆర్థిక ప్రణాళికలు, లేదా స్కూలు లేదా సంస్థ, ఇలాంటి ఆర్థిక ప్రణాళిక తయారు చేసుకొని, మరియు బడ్జెట్ రూపకల్పన, మన బడ్జెట్ ఎలా రూపకల్పన చేస్తారు, అందులో జాతీయ ఆదాయము, ఈ తలసరి ఆదాయాలు, అలాగే రెవెన్యూ లోటు, మిగులు బడ్జెట్లు, సంతులన బడ్జెట్లు, వీటి గురించి కొంత అవగాహన పిల్లలకు తెలుసుకోవడమే ఈ ఆర్థిక శాస్త్రం యొక్క ప్రధాన ఆశయాలు. ఇవి 4 సబ్జెక్టులు ఇందులో ఉంటాయి. ఇది దీని యొక్క ఈ విధంగా సాంఘికశాస్త్ర స్వభావం ఈ విధంగా ఉంటుంది. ఇది సాంఘికశాస్త్రం యొక్క స్వభావం. ఓకే, సాంఘికశాస్త్రం ముఖ్యంగా 4 సబ్జెక్టులు: జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్. వాటి యొక్క స్వభావాలు ఇవి. ఓకే, మనకి ఎగ్జామ్లో వీటి యొక్క ఆశయాలు అడుగుతారు. ఇవి మీరు చూసుకుంటే చూడండి. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది మనకు పెద్ద సమస్య. ఆర్థిక శాస్త్రం అంటే అన్నీ ఆర్థిక లావాదేవీలు, డబ్బు. సో డబ్బు సంబంధించినవన్నీ ఉంటాయి చూసుకోండి. పౌరశాస్త్రం అంటే మన హక్కులు సంబంధించినవి. చరిత్ర అంటే మన యొక్క సాంప్రదాయాల కట్టుబాట్లు, ఈ చరిత్ర సంబంధించిన అంశాలు ఉంటాయి. అందులో థీమ్ మీరు చదివితే అర్థమైపోద్ది. జాగ్రఫీ అంటే శీతోష్ణ స్థితి, ప్రజల జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు, ఉనికి, నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి భాషలు, ఇలాంటి గురించి చెప్పేది జాగ్రఫీ. ఓకే, రైట్. ఇప్పుడు మనము ఇందాక నేను చెప్పాను కదా, మన సాంఘిక శాస్త్రం అనేది ఏంటి? సామాజిక శాస్త్రాల సూక్ష్మ రూపం, లేదా అనేక సామాజిక శాస్త్రాలని సూక్ష్మం చేయగొచ్చిందే సాంఘిక శాస్త్రం. వీటి మధ్య గల భేదాలను ఒకసారి మనము చూద్దాం. ఓకే,
ఇప్పుడు డిఫరెన్సెస్ సాంఘిక శాస్త్రానికి మరియు సామాజిక శాస్త్రానికి గల భేదాలు. సామాజిక శాస్త్రం గల భేదాలు చూద్దాం. సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రానికి అంటే సోషల్ స్టడీసు సోషియాలజీ. ఓకే, ఒకటి సాంఘిక శాస్త్రం ఏం చేస్తుందన్న, సాంఘిక శాస్త్రము ఉత్తమ పౌరుల్ని తీర్చిదిద్దడానికి సహాయపడుతుంది. ఓకేనా, ఉత్తమ పౌరులు తీర్చిదిద్దడానికి సహాయపడేదే సాంఘిక శాస్త్రము. మరి సామాజిక శాస్త్రం ఏం చేస్తుంది, సమాజంలో ఉన్నటువంటి అంశాల గురించి తెలియజేస్తుంది. ఇదేం తెలియజేస్తుంది, సమాజంలో గల ప్రజల తీరుతెన్నులు గురించి తెలియజేసే శాస్త్రం ఏది, సామాజిక శాస్త్రాలు. అంటే సామాజిక శాస్త్రం ఇంతకుముందు చెప్పాను కదా, ఏంటి తత్వశాస్త్రము, మనోవైజ్ఞానిక శాస్త్రము, శరీర ధర్మశాస్త్రాలు, సామాన్య శాస్త్రము, గణిత శాస్త్రము, రసాయన, ఇవన్నీ సామాజిక శాస్త్రంలోకి వస్తాయి. కాబట్టి ఏం తెలియజేస్తుంది, సమాజంలో గల ప్రజల తీరుతెన్నులు అది తెలియజేసేది సోషియాలజీ. బాలికలు ఉత్తమ పౌరులకు తీర్చిదిద్దేది సాంఘిక శాస్త్రం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మరి సాంఘిక శాస్త్రం ఎవరు బోధిస్తాము, వీటిని బాలికలకు బోధిస్తాం. ఎవరికి బోధిస్తాం, ఇది బాలికలకు బోధిస్తాం. మరి సామాజిక శాస్త్రం ఎవరు బోధిస్తాము, వయోజనులకు బోధిస్తాం. ఇది ఎవరికి బోధిస్తాము, వయోజనులకు బోధిస్తాం. ఇది నెక్స్ట్, దీన్ని పాఠశాల స్థాయిలో బోధిస్తారు. మరి బాలికలు ఎక్కడ ఉంటారు, స్కూల్లో. అందుకే దీన్ని పాఠశాల స్థాయిలో బోధిస్తారు. ఇందులో బోధిస్తారు పాఠశాల స్థాయిలో. మరి దీన్ని ఎక్కడ బోధిస్తారు, కళాశాల స్థాయిలో బోధిస్తారు. ఎక్కడ బోధిస్తారు దీన్ని, కళాశాల స్థాయిలో బోధిస్తారు. దీన్ని ఎక్కడ బోధిస్తారు, కళాశాల స్థాయిలో బోధిస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, మరి సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాలు జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యం ఉంటాయి. మరి దీని లక్ష్యం ఏంటి, ఓన్లీ జ్ఞానార్జన. ఓకే, నెక్స్ట్ 5, మరి సాంఘిక శాస్త్రం ఎలా ఏర్పడింది, వివిధ సామాజిక శాస్త్రాల సమైక్యం చేయడం ఏర్పడింది. ఎలా ఏర్పడింది, వివిధ సామాజిక శాస్త్రాల సమైక్యం చేయడం వల్ల. మళ్ళీ ఇది ఎలా ఏర్పడింది అంటే అన్వేషణ పరిశోధన ద్వారా ఏర్పడింది. ఇది ఎలా ఏర్పడింది, అన్వేషణ పరిశోధన వల్ల ఏర్పడింది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇది వివిధ సామాజిక శాస్త్రాల సమైక్యం చేస్తే ఏర్పడింది. ఇది అన్వేషణ పరిశోధన వల్ల ఏర్పడింది. ఓకే, నెక్స్ట్ సాంఘిక శాస్త్రం అనేది ఇది ఆచరణాత్మకమైన సబ్జెక్ట్. ఇది ఎలాంటిది, ఆచరణాత్మకమైనది. ఇది ఎలాంటిది, సిద్ధాంతపరమైనది. ఇది ఎలాంటిది, ఇది సిద్ధాంతపరమైనది. కాబట్టి సిద్ధాంతపరమైనది ఏంటి సాంఘిక శాస్త్రము, ఆచరణపరమైనది ఏంటి సిద్ధాంతపరమైనది ఏంటి, ఆచరణాత్మకమైనది సాంఘిక శాస్త్రము, సిద్ధాంతపరమైనది సామాజిక శాస్త్రం. ఇది సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రం గల భేదాలు. ఓకే, ఒక్కసారి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే సబ్జెక్టు సాంఘిక శాస్త్రం. సమాజంలో ప్రజల యొక్క జీవన విధానం తెలియజేసేది సామాజిక శాస్త్రం. దీన్ని బాలికలకు బోధిస్తారు, దీన్ని వయోజనులకు బోధిస్తారు, దీన్ని పాఠశాల స్థాయిలో బోధిస్తారు, దీన్ని కళాశాల స్థాయిలో బోధిస్తారు. దీని లక్ష్యాలు ఎక్కువ, దీని లక్ష్యం జ్ఞానార్జన. దీన్ని వివిధ సామాజిక శాస్త్రాల సమైక్యం చేయడం వల్ల వచ్చే సబ్జెక్టు సాంఘిక శాస్త్రం. మరి ఇది ఎలా ఏర్పడింది, అన్వేషణ పరిశోధనలు ఏర్పడింది. నెక్స్ట్ ఇది ఆచరణాత్మకమైనది. ఇది ఎలాంటిది, ఇది సిద్ధాంతపరమైనది. ఓకే, సో దీస్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ సాంఘిక శాస్త్రం అండ్ సామాజిక శాస్త్రాలు. ఓకే, ఇప్పుడు మనం ఇంతవరకు సాంఘిక శాస్త్రం అంటే ఏమిటి, సాంఘిక శాస్త్రం ఎలా ప్రారంభమైంది, ఇది ఎలా ఆవిర్భవించింది, దీని యొక్క నిర్వచనాలు, దీనికి వివిధ కమిటీలు చేసినటువంటి సిఫార్సులు, నెక్స్ట్ సాంఘిక శాస్త్ర స్వభావము, వీటి డిఫరెన్సెస్. ఇప్పుడు సాంఘిక శాస్త్రం యొక్క పరిధి. ఓకే, సాంఘిక శాస్త్రం యొక్క పరిధి. ఈ సాంఘిక శాస్త్రం యొక్క పరిధి అంటే స్కోప్ ఆఫ్ స్టడీస్. మనము ఎంతని చెప్పం, ఎలాగని చెప్పం అనే ఒక డైలాగ్ ఉంటుంది. అలా మాట అంటే ఏంటి, సాంఘిక శాస్త్రం యొక్క పరిధి అంటే దీని స్కోప్ మనం చెప్పలేం. ఎందుకంటే ఇది సముద్రమంత అంతము, అలాగే ఆకాశమంత హద్దు, మరియు ఈ ప్రపంచమంత విశాలమైనది, మరియు ఈ భూమిపైన మానవుని చరిత్రంత సుదీర్ఘమైనది. ఇది సాంఘిక శాస్త్రం యొక్క పరిధి. అంటే ఇది ఎంతవరకు వ్యాపించింది, ఇది అన్లిమిటెడ్ అని చెప్పవచ్చు. అంటే దీని అంతం కానీ ఆరంభం కానీ చెప్పలేం. క్లియర్ ఆల్ ఆఫ్ ఆరంభం చెప్పొచ్చు, ఇప్పుడు ప్రారంభమైంది. దీని అంతం చెప్పలేం, ఆరంభం చెప్పొచ్చు
కానీ అంతం చెప్పలేని సబ్జెక్ట్ డాష్ సాంఘిక శాస్త్రం. అందుకే ఒక మాటలో చెప్పాలంటే సముద్రం అంతా అంతం గలది, ఆకాశం అంతా హద్దు గలది, ఈ ప్రపంచంలో మానవుని జీవితం అంతా విశాలమైనది, నెక్స్ట్ ఈ ప్రపంచమంతా విశాలమైనది, మానవుడి చరిత్ర అంతా సుదీర్ఘమైనది. ఇది సాంఘికశాస్త్రం యొక్క పరిధి. ఇలా అని ఎవరు చెప్పారంటే నికోలస్ రైట్ అని అతను చెప్పారు. ఎవరు చెప్పారు? నికోలస్ రైట్. నికోలస్ ఈ మాటలు చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఏం చెప్పినవే, నికోలస్ రైట్ చెప్పారు సాంఘికశాస్త్రం. దీన్ని మనం డయాగ్రమాటికల్గా చూపిస్తే చూడండి, ఇది ఎవరు? మనం. ఇది ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవరంటే చూడండి, ఈ స్మాల్ సర్కిల్ మనం. ఇది సమాజం. మనం కలిస్తే సమాజం. ఇది సమాజం కలిస్తే ఏమొస్తుంది? జిల్లా. ఇది జిల్లా కలిస్తే రాష్ట్రం కలిస్తే దేశాలు కలిస్తే దేశం కలిస్తే ఏమొస్తుంది? ఖండం ఏర్పడుతుంది. ఖండాలు. ఓకే, ఖండాలు కలిస్తే కలిస్తే భూమి మొత్తం వచ్చేస్తుంది కదా. ఓకే, ఈ ఎలాంటి భూములన్నీ కలిస్తే, అంటే భూమి అంటే ఏంటి? గ్రహాలను కలిస్తే ఏమొస్తుంది? సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబాలు అన్నీ కలిస్తే ఏమొస్తుంది? సౌర కుటుంబాలు. అంటే మన సూర్యుడు ఉన్నాడు ఒక సౌర కుటుంబం, కాబట్టి దాన్ని ఏమంటాం? పాలపొంతానికి గెలాక్సీ. ఇలాంటి గెలాక్సీలను కలిస్తే విశ్వం వస్తుంది. విశ్వం అంటే సాంఘిక శాస్త్రం ఇక్కడ ప్రారంభమైంది. అంటే మనం నుంచి సమాజం నుంచి రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు, భూమి, గ్రహాలు, సౌర కుటుంబం, ఇలాగా విశ్వాంతరాల వరకు వ్యాపించింది. అదే నేను మొదట చెప్పాను, నిన్ననే పుట్టింది నేడే పురుడు పోసుకుంది. సో ఈ సాంఘిక శాస్త్రం ఈ విధంగా పురుడు పోసుకుని ఇలా ఇంకా ప్రపంచ విశ్వాంతరాల్లోకి వెళ్ళి ఇంకా వ్యాపిస్తుంది. ఇది దీని పరిధి అని నికోలస్ రైట్ చెప్పాడు. కాబట్టి నేను స్టార్టింగ్లో అయ్యా సాంఘిక శాస్త్రము ఒక్క వాక్యం పైన మొత్తం ఉంటుంది. అందుకే చూడండి, ఒక్కడి సినిమా చూడండి. ఒక్కడి సినిమాలో మహేష్ బాబు ఏం చేస్తాడు? ఆ డైరెక్టర్ గుణశేఖర్ ఏముండదు, ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి భూమికని తీసుకొచ్చి ఎక్కడో అడవుల్లో ఉన్న భూమికని తీసుకువచ్చి ఎయిర్పోర్ట్లో వదలాలి. దట్స్ ఆల్, అంతే. అది సినిమా స్టోరీ. ఈ స్టోరీని అలా 3 గంటలు అల్లుతారు డైరెక్టర్. ఇక్కడ కూడా నేను ఒక్కటే లైన్, ఏంటది? నిన్ననే పుట్టింది నేడే పురుడు పోసుకుంది. నిన్న నేను ఎప్పుడు పుట్టింది? 1916 పుట్టింది. నేడు పురుడు పోసుకుంది. ఈ విధంగా పురుడు పోసుకుంది. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ సోషల్ స్టడీస్ అండ్ స్కోప్ ఆఫ్ సోషల్ స్టడీస్. ఓకే, రైట్. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.